शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। माणिक्यवीणां मुपलालयन्तीं मदालसां मञ्जुलवद्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అని రోజు రుద్రాధ్యాయంలో చదువుతుంటాం కదా. ఇక్కడ సభాపతి ఇద్దరు కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే ఉంటుంది. నమక చమకాలు. ఈ దేవాలయంలో పరమాత్మ నాతో కొంతకాలం క్రితం దేవీ భాగవతాన్ని, శివానందలహరిని, సుందరకాండని విజ్ఞాపన చేయించారు. చాలా అదృష్ట విశేషం. ఎందుచేత అంటే ఇక్కడ పరమాత్మని ప్రతిష్ఠ చేసేటప్పుడు అటువైపు ప్రాంగణంలో కూర్చుని సుందరకాండ ప్రవచనం చేసేటటువంటి భాగ్యాన్ని పరమాత్మ కల్పించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను ఈ ఆలయానికి వచ్చాను. ఇవాళ చూస్తే ఏదో కైలాస పర్వతం మీదకి వచ్చినట్లుగా ఉంది. అంటే నీకు ఇంతకు పూర్వం అనుభవం ఉందా అని అనక్కండి. శాస్త్రంలో చదివిన దాన్ని బట్టి కైలాస పర్వతం మీద ప్రమథగణ సహితుడైనటువంటి పరమశివుని యొక్క కొలువు కూటము ఎంత సౌందర్యవంతంగా ఆనందదాయకంగా ఉంటుందని వర్ణింపబడిందో అంత ఆనందదాయకంగా భక్త పరివేష్టితమై ఈ దేవాలయం శోభిల్లుతోంది. అందున ఇక్కడ నేను గమనించినటువంటి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, పరమశివుని యొక్క తేజస్సు మూర్తీభవించి పరిఢవిల్లుతోంది. ఎందుచేత అంటే ఆయనే ఇక్కడ లింగాకృతిలో ఉన్నాడు, ఆయనే ఇక్కడ హనుమ యొక్క ఆకృతిలో ఉన్నారు. పరమశివావతారమే హనుమ. అందుకే హనుమ ఎక్కడ కాలు పెడితే అక్కడ శుభం, ఎక్కడ పరమశివుని యొక్క పూజ జరిగితే అక్కడ శుభం. శివ అంటేనే శుభం, శివ అంటే మంగళస్వరూపుడు. పరమశివుని యొక్క ఆజ్ఞ లేక మంగళం జరగదు. ఎక్కడ మంగళం జరగాలన్నా, ఎక్కడ గడపకి తోరణం కట్టాలన్నా అక్కడక్కడ పరమశివుని యొక్క అనుజ్ఞ పొందితే మాత్రమే మంగళం జరుగుతుంది. ఆ మంగళం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఇంట్లో జరిగేటటువంటి సామాన్యమైన శుభకార్యము దగ్గర నుంచి మోక్ష సంపత్తిని పొందడం వరకు పరమశివుని యొక్క కటాక్షమే. అందుచేతనే పురాణములన్నీ పరిఢవిల్లడానికి కారణం పరమశివుని యొక్క అనుగ్రహం. శివానుగ్రహం లేకుండా ఎవరికి ఎటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగదు. పోతనామాచ్యులంతటి వారు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరించాలంటే మొట్టమొదట అమ్మవారిని స్తోత్రం చేశారు. తమ ఇలవేల్పు కనుక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్మున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అని చెప్పుకున్నారు. ఒక పద్యం చెప్పడం అంటే ఏదో ఎక్కడో కూర్చుని సంతోషంగా ఏదో రాయడం కాదు. ఇక్కడ నుంచి చెప్పారు పోతన గారు. ఇప్పటికీ ఆ పద్యం ఎక్కడుందో తెలుసా అండి మీకు? విజయవాడ పట్టణంలో ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క రాజద్వారపు పైన గడప మీద ఈ పద్యం ఉంటుంది. పోతన గారు ఇప్పటికీ అక్కడ సజీవులై అమ్మవారి యొక్క చరణ మంజీర శబ్దములను ప్రతిరోజు వింటూనే ఉన్నారు.
ఆనాడు చెప్పుకున్నారు ఆర్తితోటి. అమ్మవారు తీసుకెళ్లి ఆయన చెయ్యి పట్టుకెళ్లి పరమశివుడి చేతిలో పెట్టింది. వెంటనే ఒక మాట అన్నారు, వాలిన భక్తి మెచ్చత నవారిత తాండవకేలికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్ అని చివర లికారం వేస్తూ ఆ లింగస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క అనుగ్రహము ప్రసరించనిదే జ్ఞానము కలగదు. ఒకవేళ జ్ఞానము కలిగిన ఆ జ్ఞానము కేవలము భక్తితో కూడినదై ఎటువంటి ప్రతిఫలాపేక్షను ఆశించినటువంటిదై కేవలము పరమేశ్వరుని యొక్క చరణారవింద సంసేవనములకు మాత్రమే వినియోగపడేటటువంటి భక్తితో కూడిన జ్ఞానముగా శాశ్వతత్వాన్ని పొందదు. పోతన గారు ఒక మాట చెప్పుకుంటారు, శ్రీకైవల్య పదంబు కోరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు. ఎంత గొప్ప మాటలో చూడండి. అంటే ఆ శివజ్ఞానం ఒకసారి కలిగిందా, పరమశివుని యొక్క అనుగ్రహం పొందాడా, ఎటువంటి మాటలు పడ్డాయో చూడండి ఆయన నోట్లోంచి. ఆయన ఎవరిని స్తోత్రం చేస్తున్నారట? నేను కృష్ణుడి గురించి చెప్తున్నాను అనలేదు పోతన గారు. దేని గురించి చెప్తున్నాను? నేను చెప్పుకున్నది శ్రీకైవల్య పదంబు చేరుటకునయి. నేను సత్కారం కోసం రాలేదు, నేను సన్మానాల కోసం రాలేదు, నేను బిరుదుల కోసం రాలేదు, మీరిచ్చే తాంబూలాల కోసం రాలేదు. నేను దేనికి చెప్పుకుంటున్నాను? భాగవతాన్ని. శ్రీకైవల్య పదంబు చేరుటకునయి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత శివ సాయుధ్య స్థితికి అద్వైత సాంప్రదాయంలో కైవల్యం అని పేరు. అటువంటి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. ఎవరినిట? లోక రక్షణకి ఆరంభం ఎక్కడి నుంచి? లయమైపోయినటువంటి లోకాల్ని మళ్ళీ ఉత్పత్తి చేయడం దగ్గర నుంచి. అందుకని సృష్టికర్తగా కొనియాడుతున్నారు. లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు స్థితికారుడిగా శ్రీ మహావిష్ణువుగా ప్రార్థన చేస్తున్నారు. కేళిలోల భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు లయకారకుడైనటువంటి పరమశివుడిగా స్తోత్రం చేస్తున్నారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు బ్రహ్మసూత్రాన్ని రాశారు. కేవలం తన దృష్టి చేత సమస్త ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి శక్తియుతుడైన పరబ్రహ్మం ఎవరున్నారో ఆయన మహానందాంగన ఢింబకుడు అన్నాడు. బాహ్యంలో మహానందాంగన అంటే నందుని యొక్క భార్య కుమారుడైనటువంటి కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆంతరమునందు ఖడ్గమాలా స్తోత్రంలో అమ్మవారికి ఓ పేరుంది, మహానందమయీ అని. ఆ మహానందాంగన యొక్క ఢింబకుడు. ఎందుకని? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి 10 వేళ్లలోంచి ఆ కరాగ్రములయించి 10 అవతారములు వచ్చాయి. అందుకని ఆ మహానందాంగన ఢింబకుండి నేను స్తోత్రం చేస్తున్నానన్నారు. అందుకని ఎంతటి వారికైనా సరే తమ జ్ఞానము పరిపూర్ణతని పొందాలంటే పరమశివుని యొక్క కటాక్షము ప్రసరించనిదే అది నిలబడదు. అదిగో అటువంటి శివుణ్ణి, కేశవుణ్ణి అభేదంగా ఈ మాసంలో పూజ చేస్తారు. అందుకే కృత్తికా నక్షత్రం చంద్రుడితో కలిసేటటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. అందున దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానంతో కూడుకుంటున్నటువంటిది. ఈ దక్షిణాయనం అంతా కూడా చెయ్యవలసినది ఏమిటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి పాంచభూతాత్మికమైనటువంటి శరీరముతో ఈ లోకములో తిరిగేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదించాడు కనుక కర్మేంద్రియములతో జ్ఞానేంద్రియములతో సంఘాతమైనటువంటి ఈ శరీరమును తిరిగి పరమేశ్వర కైంకర్యములకు వెచ్చించడమే ఈ మాసంలో ప్రధానమైనటువంటి లక్షణం. అదిగో అటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో, అందున ఈ అసుర సంధ్య వేళ పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో పరమాత్మ నాట్యం చేస్తారట. శివమూర్తి ఒక రకంగా ఉండదు, పరమశివుడు అనేక స్వరూపాలు. అసలు శివస్వరూపం ఎలా ఉంటుంది అన్నది చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే శివుడికి ఒక మూర్తి కాదు, ఇలా ఉంటాడు అని చెప్పడం కుదరదు. ఒక్కొక్క మూర్తిగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేత పట్టుకుంటాడు. ఒక్కొక్కసారి నిరాకారమైనటువంటి స్వరూపంతో లింగాకృతిలో ఉంటాడు. అక్కడ దేవాలయంలోకి వెళ్ళండి, ఏముంటుంది? అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఏమవుతుంది? లింగీయాత్. ఇది అనంతమైనటువంటి పరమాత్మకి గుర్తు. అక్కడ కరచరణాదులతో కూడిన మూర్తి ఉన్నాడా? ఉండడు. అందుకే లింగమును ఉపాసించడం అనేటటువంటిది ఉపాసనలో పై స్థాయితో కూడుకుంటున్నటువంటిది. అందుకే లింగోపాసన చేస్తే ఏం చేస్తారు? కేవలం అభిషేకం చేస్తారు. అభిషేకం చేస్తే ఏం చేస్తారు? నమక చమకాలు చెప్తారు. నమక చమకాలు చెప్తే ఏం చేస్తారు? దాని నిండా పరమాత్మ నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటారు. అందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తారు? నమ పేన్యాయ చ సికత్యాయ చ నమ కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమ సహస్రాక్షాయ చ శతధన్వనే చ. ఇన్ని మాటలు ఒకసారి
సిపివిష్ఠాయచ అంటారు, ఒకసారి కపర్ది అంటారు, పెద్ద జటాజూటం ఉంది నీకంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదంతా ఏమిటి? జ్ఞాన సంబంధమైనటువంటి విశేషం. చేసే లింగానికి అభిషేకం చేస్తారు. అక్కడ కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉంటాడా? ఉండడు. అలా లింగాకృతి దగ్గర నుంచి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి వరకు పరమశివుని యొక్క స్వరూపం అనేక రకాలుగా ఉంటుంది. అసలు ఆ తత్వం తెలుసుకోవడంలో ఉంది జ్ఞానం అంతా. అందుకే శివుడని కేశవుడని భేదం చూపించకుండా అభేదంగా ఈ నెలలో సాలగ్రామానికి పూజ చేస్తారు. చేసి సాలగ్రామాన్ని దానం చేస్తారు. అదిగో అటువంటి పూజ ఎక్కడ జరుగుతోందో, అటువంటి ఉపాసన ఎక్కడ జరుగుతోందో అక్కడ జ్ఞానము ఒక పరిపూర్ణతని పొందడానికి దగ్గర పడుతున్నట్లు గుర్తు. అందుచేత ఈ కార్తీక మాసము పరమ పవిత్రం. అందున అసుర సంధ్య వేళ మరింత పరమ పవిత్రం. అందుచేత సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ బసక్లుప్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరాచార్యులు. మహానుభావుడు ఎంత దర్శనం చేశారో కానీ ఆ శంకర భగవత్పాదులు మద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగని చూసి పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపాన్ని ఉపాసన చేశారు. ఆయన ఇప్పటికీ శ్రీశైల పర్వత శిఖరముల మీద ఒకసారి దిగుతారట సంధ్యానాట్యం చేసేటప్పుడు. అదిగో అటువంటి పరమశివానుగ్రహము లేనిదే ఏ రకమైన జ్ఞానమునకు సంపూర్తి ఉండదు. ఆ పరమశివుడికి శివ సహస్రంలో ఒక విచిత్రమైనటువంటి పేరు ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆ పేరు పటవే నమః అని పిలుస్తారు. పటవే నమః అంటే ఇది ఇలా ఉండాలి అని జగత్తులో అందరూ ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో దాన్ని మార్చి మరొక రకముగా చేయగలిగినటువంటి సమర్థతని పరిపూర్ణముగా పొందినటువంటి వాడు. ఇది ఇలా ఉండాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఇది సంభవము కాదు అని మీరు అనుకున్నారనుకోండి, అది అలా ఉండకుండా చెయ్యగలిగిన వాడు. ఓ కాళ్ళు లేనివాడు ఉన్నాడు, వాడికి కాళ్ళు ఇవ్వగలిగిన వాడు. ఒకడు మృత్యువుకి లోనయ్యాడు, వాడిని తిరిగి బ్రతికించగలిగిన వాడు. ప్రపంచంలో అందరికీ ఏమిటి నమ్మకం? ఒకసారి యమధర్మరాజు గారి పాశము మెడలో పడిందా ఇక వాడి జీవితము అక్కడితో సరి. అటువంటి యమధర్మరాజు యొక్క పాశము మెడలో పడితే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చంద్రశేఖరాష్టకాన్ని. మార్కండేయ మహర్షి, పరమశివ నీ పాదములు పట్టుకుంటున్నాను, నన్ను ఈ మృత్యువు నుంచి విడిపించని స్తోత్రం చేయలేదు. ఆయన ఏమని స్తోత్రం చేశారు? చంద్రశేఖర 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 పాహిమాం కిన్నో మృత్యు కరిష్యతి అన్నారు. నీ పాదములు పట్టి ఉండగా ఈ మృత్యువును నేను చెయ్యగలదని అడిగాడు ఆయన. ఇది ఆయన యొక్క ధృతి. శివుడి పాదములు పట్టుకుని ఉండగా మృత్యువులను పట్టుకోవడమా అని అడిగారు. అడిగితే పరమశివుడు ఏం చేశారో తెలుసండి? అది పటవే నమః అంటే తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్నాడు. పొంగిపోయారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. స్వామి, ఆ రోజున యమధర్మరాజు యొక్క కఠినమైన వక్షస్థలాన్ని నీ ఎడమ పాదంతో తన్నినప్పుడు ఎంత సొక్కిపోయిందోనయ్యా పాదం. స్వామి, నా మనస్సు అనేటటువంటి మణిపాదుకుని తొడుక్కుని తిరగవా అని అడుగుతారు భక్తితోటి. అదిగో అటువంటి యమధర్మరాజుని తన్నినటువంటి వాడు శంకరుడు. అంటే ఎవ్వరూ ప్రపంచంలో ఇది చేస్తారని ఊహించలేనటువంటి పనిని చెయ్యగలిగిన వాడు పరమశివుడు. ఎందుచేత ఎంతటి వారైనా సరే మన్మధుని యొక్క బాణము పడితే లొంగిపోవలసింది. అట్లాంటిది మన్మధుణ్ణి తన మూడవ కంటి మంట చేత కాల్చినవాడు పరమశివుడు. యమధర్మరాజు యొక్క వక్షస్థలమునందు ఎడమకాలి పాదంతో తన్నినవాడు పరమశివుడు. ఎవ్వరూ ప్రపంచంలో పట్టడం వీలు కాదు. ఆకాశంలోంచి కిందకి గంగ పడుతోందంటే తన జటాజూటాన్ని విప్పి నిలబడి గంగని ధరించినటువంటి వాడు పరమశివుడు. ఉపమన్యుడికి అమృత సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు పరమశివుడు. 1000 దివ్య సంవత్సరముల పార్వతీదేవితో కేలి విలాసాన్ని నడిపినటువంటి వాడు పరమశివుడు. ఆయన ఇది చేస్తాడని లేదు, ఇది చెయ్యడని లేదు. ఆయన్ని జ్ఞానం చేత తెలుసుకోవడం కుదరదు, భక్తి చేత లొంగిపోకపోవడం అన్నది ఉండదు. శంకర భగవత్పాదులు పొంగిపోతారు శివానందలో. ఇంతటి పరమశివుడు తెలుసుకుందామంటే తెలియబడనటువంటి వాడు. మీరు అభిషేకం చేస్తే హడిలిపోతారు. మొట్టమొదటే ఉభయతర నమస్కారంతో మొదలవుతుంది. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. స్వామి, నీకు కోపానికో నమస్కారం. ఏమిటి స్వామి ఇవాళ బాణాలు పట్టుకున్నావు? ఆ ములుకులు ఇలా కిందకి పెట్టేసి పిల్లలం ఏమిటి మా మీద బాణాలు పట్టుకున్నావు అని ఉభయతర నమస్కారంతో ప్రారంభిస్తారు రుద్రాన్ని. అలాంటిది అటువంటి పరమశివుణ్ణి తెలుసుకోవడమే. అటువంటి వాడు ఒక్క మారేడు గలానికి లొంగిపోతాడు. ఒక్క
పువ్వు తీసుకెళ్లి అక్కడ పెడితే చాలు లొంగిపోతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏమీ ఇవ్వక్కర్లేదు, మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేము పరమశివుడికి. ఒక్కసారి భక్తితో ప్రణమిల్లితే చాలు పొంగిపోతాడు. ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి పరమాత్మ కనుకనే శంకరులు అంటారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమంశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. స్వామి, ఆనాడు తిన్నడు ఏమి తెలుసని, ఏ విజ్ఞానం ఉందని, ఏ శాస్త్రం చదువుకున్నాడు, ఏ వేదం చదువుకున్నాడు, వచ్చి నోట్లో నీళ్లు తెచ్చుకొచ్చి ఉమిస్తే దాన్ని అభిషేకంగా స్వీకరించావు కదా తండ్రి అంటారు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు పరమశివుడు అంటే. అటువంటి శివారాధనం ఎక్కడ జరుగుతుందో, అటువంటి శివుణ్ణి ఎక్కడ పిలుస్తారో, అందుకే కలియుగంలో మహేశ్వరార్చన చాలా గొప్పది. ఎక్కడ శివ అన్న 2 అక్షరములు దొల్లుతుంటాయో అక్కడక్కడికి యమధర్మరాజు యొక్క భటులు కూడా ప్రవేశించలేరు. అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే. ఆయన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ గంగమ్మ తల్లిని తన శిరస్సునందు ధరించడం. అందుకే ఈయనకి గంగాధరుడు అని ఒక నామం. శంకరుడు చేసినటువంటి లీలలు అతిమానుషమైనటువంటి చేష్టితములు. అది ఎవ్వరూ ఊహించలేరు, చెయ్యలేరు. అదిగో ఆ గంగ ఎంత చిత్రమైనదంటే, ఇప్పటికీ మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. మీరు పూజ చెయ్యాలి అని కూర్చున్నారనుకోండి, మీరు తెచ్చుకున్నటువంటి లౌకికమైనటువంటి జలముల చేత మీరు ఏ పూజ చెయ్యడానికి పనికిరాదు. అందుకని ఏం చేస్తారు, అక్కడ ఒక కలశ పాత్రని పెట్టి అందులోకి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని అడుగుతారు. అందులో మొట్టమొదట గంగానది పేరు చెప్తారు. అమ్మా, నువ్వు వచ్చి నీళ్లలో ప్రవేశించమ్మా అని ఒక పువ్వు పట్టుకుని తిప్పుతారు. దాని మీద చేతిని ఆచ్ఛాదిస్తారు. ఆ తర్వాత ఆ నీటిని తీసి ఏదో ఉమామహేశ్వర పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య అని ఆ నీళ్లు జల్లితే అప్పుడు పూజార్హత కలుగుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి గంగానదిని మీరు తెచ్చుకున్న లౌకిక జలములలోకి ఆవాహన చేస్తే తప్ప ఆ నీటికి పవిత్రత ఏర్పడడం లేదంటే, ఇంకా తనంత తానుగా గంగ ఎంత పరమ పవిత్రమైనటువంటిది. ఆ గంగకి పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది? అంత పవిత్రత. ఆ గంగని పరమశివుడు ఎందుకు ధరించవలసి వచ్చింది? ఆయనకి గంగాధర అన్న నామం ఎందుకు వచ్చింది? ఇవాళ ఈ గంగావతరణం అనేటటువంటి సన్నివేశాన్ని చెప్పించాలనేటటువంటి ప్రచోదనం వెనకాతల ఉన్నవాడు కూడా పరమశివుడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? ఏ మాట తగినంత ఆధారము లేకుండా నిష్కారణంగా నేను చెప్పను. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగ అంటే ఏమిటండి అని అడగాలన్నా, గంగావతరణము యొక్క కథ వినాలన్నా, గంగావతరణము చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగలో మునక వెయ్యాలన్నా, గంగని త్రాగాలన్నా, ఈ 6 పనులు చెయ్యడానికి పరమశివుని యొక్క అనుగ్రహము కుదిరితే తప్ప వాడు చెయ్యలేడు. ఎందుకని? గంగావతరణము యొక్క కథ విన్నంత మాత్రము చేత కొన్ని 100 జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు. అంత పరమ పవిత్రం. శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని. నిష్కారణంగా చెప్తారా? దాని వెనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు. రాముడు 1కి 10 మార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత. విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని, ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి. నాకు ఇంకా వినాలనుంది గురుదేవా, రిపథగగా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది అని గురువు యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తే, తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక, ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక, నిండిపోయినటువంటి బింది అంచుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం. అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు. ఏమా మాట? భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీత కించితి ధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యమధర్మరాజుతో చర్చ ఉండదుట. ఏమిటండి యమధర్మరాజుతో చర్చ చేయడం? ఎప్పుడైనా పిలిచామా డిస్కషన్స్ కి అంటే? ఉంటుంది చర్చ. ఎప్పుడు ఉంటుంది? చిట్ట చివరి కాలంలో ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు ఆయన ప్రతినిధులుగా ఆయన భటులు వస్తారు. వచ్చి పాశములు వేసి లాగుతూ ఉంటారు. బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు
కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నజింహతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ పాశాలు వేసి లాగేస్తుంటే కపవాత పైత్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు వ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో భటులు లాగేస్తుంటే నా వాళ్ళున్నారు నేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది. అంత బాధ అక్కర్లేదు. అసలు యమధర్మరాజు గారు దగ్గరికి రావలసిన అవసరం ఉండదట. సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులు వచ్చి దర్శనమిచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటుంది మృత్యుంజయ మహామంత్రం. పండిపోయిన దోస పండు ముచికి నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాద సన్నిధానమును చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకమును అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసిన గంగాజలలవ కణికాపీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన క్రియతే తస్య మురా ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్షసిని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనము చేసిన క్రియతే తస్య యమేన నచర్చ అటువంటి వారికి యమధర్మరాజుతో సంవాదం లేదుట. అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంధ్య వేళలో పరమశివుడు అటుపక్కన హనుమ, వెనక సుబ్రహ్మణ్యుడు, ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో గంగావతరణ కథాఘట్టాన్ని వినడం అంటే అది శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా, చెప్పడం జరిగే విషయమా? అందున పవిత్ర వృక్షములు ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఇలా ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు ఒకదాని పక్కన ఒకటి నిలబడితే వేప చెట్టు పురుష స్వరూపం, రావి చెట్టు స్త్రీ స్వరూపం. ఈ రెండింటి పక్క నుంచి వచ్చేటటువంటి గాలి చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైనటువంటి రోగము లోపల ఉన్నట్టయితే అటువంటి రోగమును విరిచెయ్యగలిగినటువంటి ఓషధీతత్వ కలిగినటువంటి గాలి ఆ కొమ్మల నుంచి వస్తుంది. అందున క్రింద స్వామి సుబ్రహ్మణ్యుడుండగా, పరమశివుడుండగా, సాక్షాత్తుగా దేవతా వృక్షములు ఇక్కడ నిలబడి ఉండగా, అందున పరమశివుడికి హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని పేరు. ఆయన ఆకుపచ్చటి ఆ చెట్లన్నీ ఆయన శిరోజములుగా ఉంటాయి. అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో ఇవాళ గంగావతరణం అనేటటువంటి కథాఘట్టాన్ని చెప్పాలి అని మనం సంకల్పిస్తే అవుతుందా? శివానుగ్రహం ఉంటే ఆ స్వామి పలికించుగాక అని ప్రార్థన చేసి, సరే ఇంతకన్నా ఇంట్రడక్షన్లోకి వెళితే సమయం అంతా దానికే సరిపోతుంది కనుక ఆ గంగావతరణ ఘట్టాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నాన్ని చేస్తాను. శ్రీమద్ రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి తాటకా సంహారం చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరి వెడుతున్నప్పుడు శోణానదీ తీరంలో కూర్చున్నప్పుడు అడిగారు, అసలు ఈ గంగ ఎందుకు అవతరించింది? ఈ గంగ స్వర్గలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పడింది? అలా పడినప్పుడు వచ్చినటువంటి అవరోధములు ఏమిటి? ఎందుకు రావలసి వచ్చింది? నాకు ఈ కథాఘట్టాన్ని వివరించవలసింది అని అడిగారు. విశ్వామిత్ర మహర్షి సంక్షిప్తంగా ఆ కథని వర్ణించారు. కానీ రామచంద్రమూర్తికి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము పరిపూర్ణముగా ఉన్నవారు కనుక నాకు దీని చేత తృప్తి లేదు. ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు. అంటే ఆకాశములో ప్రవహించినప్పుడు మందాకిని, భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి, పాతాళంలో ప్రవహించినప్పుడు భోగవతి అని 3 పేర్లు. అందుకని త్రిపథగా అంటారు. దానికి ఆ పేరెందుకు వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగారు. అడిగితే విశ్వామిత్ర మహర్షి దాన్ని పూర్వోత్తర భాగముల కింద 2 కింద చెప్పారు. ఎంత చిత్రం అంటే అసలు ఇది చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విశ్వామిత్ర మహర్షి నోటి వెంట అనుకోకుండా పక్క సర్గంలో 2 పరమాద్భుతమైనటువంటి విషయములు ప్రస్తావన చేయబడ్డాయి. ఒకటి కందోత్పత్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా జన్మించారనేటటువంటి రహస్యాన్ని ముందు సర్గాల్లో చెప్పారు. ఎందుకని హిమవంతుడనేటటువంటి పర్వతరాజుకి మేరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ భార్య. ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు గంగ, రెండవ కుమార్తె పేరు ఉమ. రెండవ కుమార్తె అయినటువంటి ఉమ పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి అపర్ణయై స్వామికి భార్య అయింది. అందుకని పార్వతీ పరమేశ్వరులు అయ్యారు వాళ్ళిద్దరు. పెద్ద కుమార్తె అయినటువంటి గంగ దేవతలు వచ్చి ప్రార్థన చేశారు హిమవంతుణ్ణి, మాకు దేవతా కార్య నిమిత్తమై
ఈ గంగ మాకు కావలసినటువంటి అవసరం వచ్చింది, అందుకని మాతో పంపించమని హిమవంతుడు అంగీకరించాడు. ఆనాడు గంగని దేవలోకానికి తీసుకుని వెళ్లారు దేవతలందరూ. అందుకని దేవలోకంలో ప్రవహిస్తుండేది గంగ. భూమి మీద కాని రసాతలంలో కాని అప్పటికి గంగా నది లేదు. అటువంటి పరిస్థితులలో ఒక విచిత్రమైనటువంటి సమయం ఆసన్నమైంది. అందులో అయోధ్య నగరాన్ని సగరుడనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన పేరే సగరుడు. గరం అంటే విషం, విషము లోపల ఉన్నవాడు కాబట్టి సగరుడని పేరు. అదేంటంటే విషం లోపల ఎందుకుంది అంటే ఆ వంశంలో ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. అసితుడు అని సగరుని యొక్క తండ్రి. ఆయన హిమాలయ పర్వత ప్రాంతములలో కూర్చుని భృగు మహర్షి యొక్క ఆ ప్రశ్రవణం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో రాజు యొక్క 2 భార్యలు గర్భవతులయ్యారు. కానీ పెద్ద భార్య 2వ భార్యకి కుమారుడు జన్మించకూడదనేటటువంటి ఆక్రోశంతో విషాన్ని పెట్టింది. ఈ విషయం తెలియనటువంటి ఈ 2వ భార్య వెళ్లి భృగు మహర్షి యొక్క పాదముల మీద పడి వేడుకుంది. భృగు మహర్షి త్రికాలవేది కనుక ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి పిండమును సంహరించడానికి విషప్రయోగము జరిగిందని గుర్తించి అమ్మాయికి అపారవంతమైన తేజోవంతుడు కీర్తివంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు. కానీ విషముతో జన్మిస్తాడు కాబట్టి గరముతో కూడినవాడు కనుక సగరుడవుతాడని పేరు పెట్టారు. అదిగో ఆ సగరుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య పేరు కేశిని. ఆవిడ గొప్ప ధర్మశాస్త్రం తెలుసున్నటువంటి వ్యక్తి, మహాపతివ్రత, సాధ్వి. 2వ భార్య పేరు సుమతి. ఈవిడ గరుత్మంతుని యొక్క సోదరి అంటారు. ఈ 2 భార్యలలో 2వ భార్య అయినటువంటి సుమతి అపారమైనటువంటి సౌందర్య రాశి. చాలా జాగ్రత్తగా కథాగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద భార్య ధర్మశాస్త్రమునందు ప్రవీణురాలు, గొప్ప ప్రవర్తన కలిగినది. 2వ భార్య సౌందర్య రాశి. ఒకరు ధర్మమునకు పెద్దపీట, ఒకరు బాహ్య సౌందర్యమునకు పెద్దపీట. 2 రాజుకి భార్యలు. కానీ అసలు భార్యని స్వీకరించడం అనేటటువంటిది శాస్త్రంలో దేనికి అంటే పుత్ర సంతానమును పొందుట కొరకు. అందుకని సచేల స్నానం చేస్తారు. రఘువంశంలో కాళిదాస మహాకవి చెప్తారు, రఘు మహారాజు గారు భార్యతో కలిసి ఎందుకు జీవితం చేశారు అంటే కుమారుణ్ణి పొందుట కొరకు అన్నారు. అందుకని అటువంటి పుత్ర సంతానమును పొందుట కొరకు 2 భార్యలను స్వీకరించినప్పటికీ కూడా సగర చక్రవర్తికి సంతానం కలగలేదు. కొంతకాలం యవ్వనం గడుస్తున్నంతసేపు భార్యలతోడి వ్యామోహముతో కూడిన జీవితము జరిగిపోతుంది. కానీ కొంతకాలము గడిచిన తరువాత అదే కాలము మార్పు తీసుకొస్తుంది. అందుకే వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగతః. కాలం చాలా బలవత్తరమైనటువంటిది. అదే పుణ్యపాపాలకు ఫలితాన్ని ఇస్తుంది. ఇవాళ సంతోషంగా ఉంటుంది, వేరొక రోజున ఇవాళ చాలా సంతోషంగా ఉంటుందని నిద్రలేస్తాడు, చాలా దుఃఖంతో నడుస్తుంది. ఈవిడ ఎలా ఎందుకు నడుస్తుంది? నరాణాం పరతంత్రాణం, మనం చెయ్యగలిగినది ఏం లేదు. కాలోహి బలవాన్ కర్త, కాలం నడిపిస్తుంది. ఆ కాలచక్ర పరిభ్రమణంలో సగర చక్రవర్తికి ఆర్తి కలిగింది. అయ్యో నాకు బిడ్డలు కలగలేదు, నా వంశం నిలబట్టం లేదు, రాజ్యాన్ని నా తదనంతరం పరిపాలన చేసేవాడు ఎవరు అని. ఆనాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే రాజులు చేసినటువంటి పని పరమేశ్వరుని యొక్క పాదములు పట్టుకునేవారు, పెద్దలైనటువంటి మహర్షుల యొక్క పాదములు పట్టి పూజ చేసేవారు. అందుకని వెంటనే హిమవత్ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ భృగు ప్రశ్రవణము అనేటటువంటి ఒక పర్వతం మీద కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేశాడు 100 సంవత్సరాలు. భృగు మహర్షి గొప్ప ధర్మవేత్త. ఆయన ప్రీతి చెందారు. ప్రీతి చెంది మహారాజు గారి దగ్గరికి వచ్చి అడిగారు, సగరా నీకు అపారమైనటువంటి తేజస్సు కీర్తి కలగాలని ఆశీర్వచనం చేస్తున్నాను. దీనితో పాటుగా నీ 2 భార్యలలో ఒకరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఆ మాటలు చూడండి ఎలా ప్రయోగిస్తారో. ఒకరికి వంశకరుడైన కుమారుడు. వంశకరుడంటే వాడి వలన వంశము 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 నడుస్తుంది అలా ముందుకి. కొడుకులు కొడుకులకి కొడుకులు కొడుకులకి కొడుకులు మనవలు మనవలకి మునిమనవలు అలా నడుస్తూ వెడుతుంటుంది. అది చూడాలి తండ్రి. అలా ఎంతమందిని చూస్తే అది మహదైశ్వర్యం. తండ్రికి మహదైశ్వర్యం ఏది అంటే తన వంశము యొక్క ఉన్నతిని తాను చూసుకోవడం. అందుకని నీకు వంశకరుడైనటువంటి కుమారుడు ఒక భార్యకి జన్మిస్తాడు. మహోత్సాహవంతులైనటువంటి 60,000 మంది కుమారులు ఒక భార్యకి జన్మిస్తారు అంతే చెప్పాడు భృగు. కానీ ఆర్తి పెరిగిపోయింది 2 భార్యలకి.
ఎవరికి 60,000 మంది కుమారులు పుడతారు, ఎవరికి వంశకరుడైన కుమారుడు పుడతారని. ఇద్దరు గభాలన లేచి అడిగారు భృగువుని, మహానుభావ, మాలో ఎవరికి వంశకరుడైన కుమారుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది సంతానం జన్మిస్తారు? ఆయన ధర్మవేత్త, ఆయన ఎందుకు నిర్ణయం చెయ్యాలి? ఆయన అన్నారు, మీలో ఎవరు ఏది కోరుకుంటే అలా జన్మిస్తారన్నారు. అందుకని పెద్ద భార్య ధర్మము తెలిసినదన్నారు, రెండవ భార్య సౌందర్యవతి అన్నారు. చూడండి, ఎక్కడెక్కడ ఏ మాట ఎలా పెట్టాలో, పేరెలా పెట్టాలో కూడా మనకి నేర్పుతారు మహర్షులు. కోసలరాజు కూతురు కాబట్టి కౌసల్య, కేకయ్య రాజు కూతురు కాబట్టి కైకేయి దశరథ మహారాజు గారికి. మరి సుమిత్రకి తండ్రి లేడా? ఉన్నారు కదా రాజుగారు, ఆయన తండ్రి పేరు ఎందుకు పెట్టారు? ఆవిడ తండ్రి పేరు పెట్టారు. మిత్రుడు అని అందరినీ పిలవకూడదు. ఏమండి, వీరు మా మిత్రులండి అనకూడదు, ఎవరిని పడితే వారిని. వీరు మా స్నేహితులండి అని చెప్పాలి. మిత్రుడు అని చాలా తక్కువ మందిని చెప్పాలి. ఎవరు మిత్రుడు? మితము నుండి ఋతమునకు ఎవరు తీసుకుని వెడతారో, మనతో పాటే తిరుగుతూ, మనతో పాటు ఉంటూ, మనతో పాటుగా సహజీవనము చేస్తూ, ఇది జీవితము కాదని, పరమేశ్వరుని యొక్క పాదములు పొందడమే మానవ జీవితమునకు చేయమని తన నడువడి చేత మనకి నేర్పుతూ, తన మాటల చేత మనకి ఎవరు తీర్చిదిద్దుతారో వాడు మాత్రమే మిత్రుడు, మిగిలిన వాళ్ళు స్నేహితులు. అంతే శాస్త్రం. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. దానికేం భయం లేదు, ఉన్నదున్నట్టు కుండ బద్దలగొట్టినట్టు చెప్పేస్తుంది. అందుకని అటువంటి మిత్రధర్మాన్ని నిర్వర్తించినది కనుక దశరథ మహారాజు గారికి సుమిత్ర. ఆవిడ అందుకే ఎప్పుడెప్పుడు ధర్మం అవసరమో అప్పుడప్పుడు సుమిత్ర మాట్లాడుతుంది రామాయణంలో. రామాయణంలో సుమిత్ర మాట్లాడింది అంటే మీరు ఆ శ్లోకాన్ని మళ్ళీ ఓసారి చదవాలని గుర్తు. ఆ పేర్లు పెట్టడంలో అలా పెట్టేవారు పూర్వం. అందుకని పెద్ద భార్యని భృగువుని అడిగింది ఆవిడ. ఏమని? స్వామి, మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ అన్నారు రామాయణంలో. ఆవిడ భృగువుని ప్రార్థన చేసిందిట, నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. ఎందుకు వస్తుంది భార్య భర్త చెయ్యి పట్టి? ఆయన యొక్క వంశమును ఉద్ధరించుట కొరకు. ఇవాళ రేపు తెలిసి తెలియనటువంటి అగత్యంతో కూడిన మాటలు చాలా మంది నోటి వెంట వస్తాయి. రామాయణం ఇతర పురాణాలు ఎర్రశిరాతో అండర్లైన్ చేసి చెప్పే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని. పెళ్లి జరుగుతుంటుంది, ఎవరైనా పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన వధూవరులు వచ్చి నమస్కారం చేస్తే అక్షతలు వేసి శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు అన్నారనుకోండి, ఆ కన్యాదాత గారి తండ్రి శకున పక్షిలా అక్కడే ఉండో మాట అంటాడు. ఇప్పుడే పిల్లలు ఎందుకండి, వాళ్ళని సంతోషంగా గడపనివ్వండి అంటాడు. ఆ తరువాత అదే తండ్రి వచ్చి కనపడ్డ ప్రతివాడి కాళ్ళు పట్టుకుంటాడు. ఏం చేస్తే మా అమ్మాయికి పిల్లలు పుడతారండి, ఏం చేస్తే మా అబ్బాయికి పిల్లలు పుడతారండి అని. అనకూడని మాట నోటి వెంట రాకూడదు. ఏ మాట ఎందుకో తెలుసుకుని బ్రతకాలి. స్త్రీ పురుషుని యొక్క జీవితంలో ప్రవేశించేది దేని కొరకు? వంశాన్ని మార్చుకుని, ఇంటి పేరు మార్చుకుని, గోత్రాన్ని మార్చుకుని, వేరొక పురుషుడి చెయ్యి పట్టుకుని ఆ ఇంటికి ఎందుకు ఎడుతోంది? ఆ వంశాన్ని ఉద్ధరించుట కొరకు. అది ఆశీర్వచనం. అందుకే పెద్దలైన వారు లేచి వచ్చి విరగనటువంటి నడుము కలిగిన అక్షతలు చేతపట్టి ఆశీర్వచనం చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులతో ఔదల తాల్చి అంగీకరించాలి. చేత కాకపోతే మౌనంగా ఉండాలి. లేనిపోని మాటలు మధ్యలో మాట్లాడకూడదు. అందుకని ఆవిడ ధర్మం తెలిసున్నది కనుక అడిగింది, నాకు పుత్రం వంశకరం రామ జగ్రాహం నృపసన్నిధౌ, నాకు వంశకరుడైన కుమారుడు కావాలని అడిగింది, భర్త గారి కీర్తి నిలబెట్టడానికి. రెండవ భార్య అయినటువంటి సుమతి భృగు మహర్షిని ప్రార్థన చేసింది, నాకు షష్ఠి పుత్ర సహస్రాణి. ఎటువంటి పుత్రులు కావాలి? 60,000 మంది పిల్లలు కావాలి నాకు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. 60,000 మంది మహా ఉత్సాహవంతులైనటువంటి కొడుకులు కావాలని. ఇవన్నీ నేను ఇంకా లోపలికి వ్యాఖ్యానం చేస్తే కొందరి మనస్సులు బాధపడతాయి. అందుకని నేను చెప్పట్లేదు కానండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాన్ని. మహోత్సాహులైన పిల్లలు 60,000 మంది కావాలి. అలాగేనన్నారు మహర్షి. విడతీశారు. సంతానం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఇంటికి వెళ్ళిపోయారు రాజ్యానికి. చాలా సంతోషంగా ఉన్నాడు సగరుడు. భార్యలిద్దరూ గర్భాన్ని దాల్చారు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయనని అసమంజసుడు అని పేరెట్టారు. ఆ పేరు చూడండి, అసమంజసంగా ఉందండి మీరు చెప్పింది అంటాం. ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంసఖండం పుట్టింది. దాంట్లో 60,000 మంది చిన్న చిన్న పిల్లలు వచ్చారు. అందులోంచి ఋషి వాక్యం ఎక్కడికి పోతుంది? దీక్ష తీసుకున్నవాడు, నిత్య తపస్వి, ఎల్లకాలముల యందు మంత్రార్థమును లోపల తిప్పుతూ ఉండేటటువంటి స్వభావం ఉన్నవాడు, త్రికాల సంధ్యావేది, వేదం చదువుకున్నవాడు, నిరంతరం వేదాన్ని పలుకుతూ ఉండేవాడు,
అటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాట సత్యం అవుతుంది. వాళ్ళు సత్యం చెప్పడం కాదు, వాళ్ళు చెప్పినది సత్యం అవుతుంది. శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని వర్ణిస్తారు ఆ శ్లోకంలో. అందుచేత మహర్షి చెప్పారు, అదే జరిగింది. 60,000 మంది పిల్లలు ఒక మాంసఖండంలోంచి వచ్చారు. వాళ్ళు మరీ చిన్నవాళ్ళు, ఎలా బ్రతుకుతారని ఇప్పుడు మనం అంటున్నామే, ఏదో పిల్లలందరినీ తీసుకెళ్లారండి ప్రిమిచ్యూర్డ్ బర్త్, అందుకని ఏదో ఆ గదిలో పెట్టారు పెంచారని మనం అంటామే. ఆ ప్రక్రియ అంతా రామాయణంలో చెప్పారు. ఈ 60,000 మంది పిల్లల్ని తీసుకెళ్లి నీటి భాండములలో పెట్టారు. పెట్టి ఆ పిల్లల్ని పెంచారు, దాదులు పెంచితే 60,000 మంది పెద్దవాళ్ళు అయ్యారు. ఇటు అసమంజసుడు పెద్దవాడయ్యాడు. ఈ 60,000 మంది పిల్లలు మహోత్సాహులయ్యారు. వాళ్ళకి ఏమిటి, అన్నింటికీ ఉత్సాహమే. ఇది చెయ్యడమా చేయకపోవడమా వివేకం కాదు, ఇలా అనేటప్పటికీ ఉత్సాహం అంతే, చేసేయడమే. ప్రతిదానికి ఉద్రేకమే, అటువంటి స్వభావం. దాంతో వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాం, అటువంటి పిల్లలు పుట్టారు. అందుకని ఇటు పక్క అసమంజసుడు పెద్దవాడయ్యాడు. పేరే అసమంజసుడు కదండి, ఆయనకి యోగ దృష్టి ఉంది. తర్వాత చెప్తారు రామాయణంలో దాన్ని. ఆ అసమంజసుడికి ఒక విచిత్రమైన లక్షణం ఉండేది. పిల్లలందరినీ పిలిచేవాడు రాజ్యంలో ఉన్న వాళ్ళని, ఒరే రండిరా మనందరం సరయూ నది ఒడ్డుకెళ్ళి ఆడుకుందాం అనేవాడు. ఆ పిల్లలందరూ పాపం ఈ అసమంజసుడి వెనకాతల వెళ్ళేవారు. విడితే ఈ పిల్లలందరినీ ఆ నదిలో తోసేసి వాళ్ళని మీదకెక్కి తొక్కి చంపేసేవాడు. వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయేవారు. సంతోషపడిపోయి ఇంటికి వచ్చేసేవాడు. ఇది చూశారు చాలా కాలం ప్రజలు. వెళ్ళి రాజుగారికి చెప్పారు, అయ్యా మీ కుమారుడు చేసినటువంటి అకృత్యము వలన మా పిల్లలు ఎందరో సరయూ నదిలో మరణిస్తున్నారు. ఇది శకర చక్రవర్తి అంటే. లేకపోతే మహర్షుల చేత చెప్పబడవు ఆ చరిత్రలు. ఇతరులకి ఎటువంటి శిక్షో తన కుమారుడికి అటువంటి శిక్ష. అట్లా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకి ఉపద్రవాన్ని తీసుకొస్తూ ప్రవర్తిస్తున్నాడు కనుక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితో ముక్తో పుత్రో నిర్వాసిత పురాన్ అన్నారు. వెంటనే రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు. నువ్వు రాజ్యంలోంచి వెళ్ళిపో అరణ్యాల కన్నాడు. వెళ్ళిపోయాడు అసమంజసు. ఆయనకొక కుమారుడు ఉన్నాడు, వంశకరుణ్ణి కదండి కోరుకుంది మరి, అందుకని అంశుమంతుడు. ఆ అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశుమంతుడు. ఆ అంశుమంతుడు మాత్రం శకర చక్రవర్తి దగ్గర ఉండిపోయాడు. అసమంజసుడు అరణ్యములకు వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిపోయింది, పెద్దవాడైపోయాడు శకర చక్రవర్తి. ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనిపించి, ఏదైనా చెయ్యాలి అని అనిపించగానే ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు. అందుకే మనకి శాస్త్రం జాగ్రత్తగా చెప్తుంది. వాడు చేసేది పొద్దున్నే పూజకు కూర్చుంటాడు, వాడింట్లోనేగా రోజు చేస్తున్నది కాదేంటి, కుదరదు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. నీళ్లు తీసి చల్లుకోవాల్సిందే. అయ్యా లోపల బయట అంతా శుచియగుగాక. అదేంటండి మా ఆవిడ తుడిచింది కదా గది, కుదరదు. అశౌచం ఉంది, దాన్ని నువ్వు మంత్రంతో మాత్రమే విరవగలవు. మా ఇంట్లో భూతాలు ప్రేతాలు రావండి, హనుమవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాం, కుదరదు.